తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడు. మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలు 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను ఏ రోజు కలవకుండా ప్రజలకు దూరంగా వారి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రం అప్పుల కుప్పైపోయిన అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏమాత్రం కూడా వెనక్కి పోవద్దని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, గతంలో బీఆర్ఎస్ చేసిన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా మేము ఎన్నికల సమయంలో చెప్పినట్టు దాదాపు ఇప్పటికీ 6 గ్యారంటీల్లో 80% పైగా హామీలు కూడా మేము నెరవేర్చినాం. మహిళలకు ఫ్రీ జర్నీ కావచ్చు ఆర్టీసీ బస్సుల్లో, పేద ప్రజలు వాడుకునే 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే వాళ్ళకు ఉచిత కరెంటు కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. గతంలో రైతు బంధు 5,000 ఇస్తుంటే ఒక 1,000 రూపాయలు అదనంగా పెంచి రైతు భరోసానించి రైతులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ కుటుంబంలో 2 మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీగా ఉండి అధికారం పోగానే కనీసం కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి మాట్లాడలేదు. అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతుంది కేసీఆర్ గారు. మా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ అనుభవాన్ని రంగరించి మాకు సలహాలు ఇవ్వండి, మీకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది కేసీఆర్ గారు, మీరు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, నిజంగా మేమైనా తప్పులు చేస్తున్నామో సరిదిద్దండి అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు సవాల్ విసిరినా ఇలా విచిత్రం ఏంటంటే మొన్న వస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడతాడేమో అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తుంటే కేవలం 2 నిమిషాలు అటెండెన్స్ చేసుకుని పోయిండు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి పని చేయలేదు. సరే, ముఖ్యమంత్రులు గతంలో చేసిన వాళ్ళు రాకపోవచ్చు, కానీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి 2 నిమిషాలు అసెంబ్లీని వచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది అత్యున్నత సభ. శాసనసభ అనే ఒక దేవాలయం, ప్రజల సమస్యలు చర్చించే ఒక వేదిక. అట్లాంటి శాసనసభకు 2 సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు రాకపోవడం నిజంగా తెలంగాణ ప్రజలను అవమానించినట్టు. వాళ్ళు ఇంకా కూడా ఆ నియంతృత్వం, నిరంకుశ పోతలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పాత్ర పరిమితం చేస్తే 6 నెలలలోపు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు, అసలు మీ పార్టీ అవసరం తెలంగాణ రాష్ట్రంలోనే లేదని చెప్పి 17 పార్లమెంట్ సీట్లకు గుండు సున్నా ఇచ్చింది. అయినా కూడా వారి ప్రవర్తన మారతలేదు. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెలన్నీ కూడా ఇలా కాంగ్రెస్ వైపే తీర్పునిచ్చినాయి. రేపు జనవరి చివరి మాసంలో కానీ లేదంటే ఫిబ్రవరి మాసంలో కానీ ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా పల్లెల తీర్పు ఏ విధంగా అయితే ఉందో పట్టణ తీర్పు అంతకంటే మించి కూడా ఇలా అన్ని మున్సిపాలిటీలను తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మెజారిటీ మున్సిపల్ స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. కేసీఆర్ గారు కొండగట్టు దేవాలయం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం.